వెల్కమ్ బ్యాక్ ఆన్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మనం ఇక్కడ పొట్టేపాలెం టు జొన్నవాడ రోడ్లో ఉన్న ఒక గార్డెన్ వరల్డ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి మన నాగేంద్ర గారు ఉన్నారు. అతన్ని అడిగి దీని గురించి మనం తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చెప్పండి గార్డెన్ వరల్డ్. ఈ గార్డెన్ గురించి మీరు ఎన్ని రకాలైతే మొక్కలు ఉన్నాయో అవన్నీ మనకు చెప్తారా? మనకైతే దాదాపు 2000 అలా వెరైటీస్ ఉంటాయి అండ్ అవుట్డోర్ ఇండోర్ చూసుకున్నా కూడా. మనకైతే మెయిన్ వచ్చి ఇండోర్ వెరైటీ మనకు బయట కూడా పంపిస్తూ ఉంటాం. వైజాగ్ ఉంటుంది, ఎక్కడి నుంచో తెప్పి మనకు మామూలుగా ఇంపోర్ట్ చేసుకుని వచ్చి చైనా నుంచి మెయిన్ ప్లాంట్స్ ఉంటాయి. కాస్ట్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్లీ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటాం డైరెక్ట్గా. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకు వైజాగ్ కానీ, విజయవాడ కానీ, తిరుపతి ఇలా మనం పంపించేస్తాం అనమాట, హోల్సేల్ ఎక్కువ. ఆ తర్వాత కాస్ట్లీ ప్లాంట్స్ ఉంటాయి, ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి అండ్ ప్రైజెస్ కూడా చెప్తాను నేను. సో ఈ గార్డెన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? గార్డెన్ వచ్చి మనకు November 5 ఇది ఓపెనింగ్. అండ్ మనకు 2.5 years నుంచి మాగుంట లేఅవుట్లో ఉంది. కేవీఆర్ నుంచి వెళ్ళేటప్పుడు మనకు బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లక్ష్మీ గణపతి ఆగ్రో ఏజెన్సీస్ అని ఉంటుంది మనకు బోర్డు వచ్చి. తర్వాత గార్డెన్ వరల్డ్ అని అక్కడ కూడా షాప్ ఉంటుంది అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి అండ్ ఇండోర్ ప్లాంట్స్ తక్కువ, గిఫ్ట్ ఆర్టికల్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ కూడా మనకు బ్రాంచ్ ఉంది. అండ్ దాని తర్వాత ముందుగా కూడా ఆర్టీసీ దగ్గర ఉండేది, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సోనో విజన్ పక్కన చిన్న షాప్ కిందనే గ్రీన్ వాల్స్ అని అక్కడ ఉండే ఫస్ట్ స్టార్టింగ్ అది. అండ్ తర్వాత మాగుంట లేఅవుట్, తర్వాత ఇక్కడికి వచ్చేసాం అండ్ స్పేస్ సరిపోక ఇంత దూరం వచ్చున్నాం అంట. సరే సరే. అంటే ఇప్పుడు బేసిక్ ప్రైస్ ఎంత నుంచి ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ రేట్లు? అంటే చెట్లు స్టార్టింగ్ ఏంది, ఎండింగ్ ఏంది, ఒక రేట్ చెప్పారా? స్టార్టింగ్ 9 రూపీస్ నుంచి ఉంటాయి, ఎండింగ్ వచ్చి 1 lakh. థ్యాంక్ యూ. ఓకే, ఈ ఓనర్ ఇక్కడ స్థానికంగా నెల్లూరు వాళ్ళేనా, బయట నుంచి ఉన్నారు? వీరంపల్లి దగ్గర నవీన్ రెడ్డి గారు మా ఓనర్ గారి పేరు. వీరంపల్లి దగ్గర ఉంటారు. మామూలుగా ఇక్కడే ఉంటున్నారు, నెల్లూరులోనే ఉంటారు, మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు. అది బయట ఏ దేశాల నుంచి తెప్పించగలరో మీకు ఏమైనా ఐడియా ఉందా? చైనా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ తర్వాత ఇవన్నీ ఇక్కడ నుంచి పూణే నుంచి వస్తాయి అండ్ ముంబై నుంచి వస్తాయి. ఇంకా కడేం నుంచి అవుట్డోర్ ప్లాంట్స్ కొన్ని, ఫ్రూట్ వెరైటీ కొన్ని వరకే. మళ్ళీ అక్కడ ఏది ప్రాపగేషన్ చేస్తున్నారో ఆ వరకే కడేం నుంచి తెప్పిస్తాం, మిగతా అన్ని బయట నుంచి వస్తాయి. ఓకే. ఈ చెట్లుకి సంబంధించి పూల కుండీలు గానీ, రకరకాల అంటే స్టోన్స్ అవన్నీ ఉన్నాయి. అవి గూడా మీరే తెప్పించి పర్చేజ్ చేస్తున్నారా? చైనా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిరామిక్ పాట్స్ అనేది లాస్ట్ 1 year నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం బెస్ట్ ప్రైస్‌కే ఇస్తాము అండ్ హోల్సేల్ కూడా మనమే పంపించేస్తున్నాం. హోల్సేల్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ సిరామిక్ పాట్ ఏదైనా కూడా మన దగ్గర ఇంపోర్టెడ్ది ఉంటుంది, నార్మల్ది ఉంటుంది అండ్ కాస్ట్ వేరియేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది ఓకే. ఇప్పుడు మనం ఒక గార్డెన్‌లోకి మనకు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాము. దాంట్లోకి మనకు చాలా మొక్కలు కావాల్సొస్తది గార్డెనింగ్‌కి. సో, అలాంటివి మేమేమైనా ఆర్డర్ చేస్తే మీరేమైనా డోర్ డెలివరీ ఏమన్నా ఇస్తారా? డోర్ డెలివరీ ఉంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రెస్టారెంట్ అతను వస్తే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇక్కడ ఏది బాగుంటుంది, అక్కడ ఏది సజెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, కస్టమర్ ఓకే అని చెప్పిన తర్వాత దాంట్లో లాట్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తాం. కస్టమర్ ఏది ఆస్కింగ్ చేస్తే దాన్ని నీట్‌గా సెటప్ చేసి స్టోన్స్ అండ్ పెబల్స్ అన్ని నీట్‌గా సెటప్ చేసి ఇస్తాం, పర్లేదు. ఓకే. ఇండోర్‌లో ఎన్ని రకాల మొక్కలున్నాయండి? ఇండోర్‌లో వచ్చి 600 వెరైటీస్ ఉంటాయి ఆల్మోస్ట్. చెట్లయితే ఉన్నాయి గదండీ! సో, ఇది ఎంత హైట్ పెరుగుతుంది? అసలు ఈ చెట్టు ఏంది? దీని నేమ్ వచ్చేసి చైనాడాల్ అండ్ రెడ్ మచ్చర్ అంటాం. మ్యాక్సిమం చైనాడాల్ అంటాం. అండ్ ఇండోర్‌లో ప్లాంట్ అనేది రఫ్‌గా వస్తుంది. అండ్ ఏందంటే కంప్లీట్ ఇండోర్ పెట్టే పనైతే ఒక 15 డేస్‌కి అలాగా కొంచెం షేడ్‌లో పెట్టాలి. మార్నింగ్ సన్‌కి 7-9 ఆ అవర్స్‌లో ఏందంటే కొంచెం షేడ్‌లో పెట్టాలి. లేదంటే లీవ్స్ అన్నీ ఫాల్ అయిపోతా ఉంటుంది. అది ఒకసారి చెప్పేస్తాం. ఇప్పుడు కస్టమర్ మీరొచ్చినా కూడా ఈ ప్లాంట్‌కి ఏం కేర్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఫీడ్ ఏంది, ఎన్ని డేస్‌కి ఇవ్వాలి, ఏమైనా బయట అప్పుడప్పుడు బయట పెట్టాలా, లేదంటే కంప్లీట్ ఇండోర్ ఓకేనా, అది కస్టమర్‌ని అడుగుతాం ఏ ప్లేస్‌లో పెట్టుకున్నారు అని. అడిగిన తర్వాతే కస్టమర్ అనేది దీన్ని సేల్ చేస్తామనమాట. ఇదొచ్చేసి మనకు 8500 ఉంది అండ్ దీంట్లో స్మాల్ వన్ ఉంటుంది. ఇదొచ్చి 6500 ఉంటుంది. ఇది వచ్చేసి 12 feet పోతుంది హైట్. అండ్ మనకు అంత హైట్ వద్దు, లేదు ట్రిమ్ చేసేద్దామంటే ట్రిమ్ చేయిస్తాం. ట్రిమ్ చేసి మళ్ళీ లీఫ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ స్టార్ట్ అయిపోయి అండ్ బుష్‌గా తయారవుతుంది. లేదు ఇదే ఓకే, మనకు షార్ట్‌లోనే కావాలి అండ్ 5 feet అలా కావాలి, ఇదే ఓకే, దీనికన్నా షార్ట్‌లో కూడా వస్తది కావాలంటే. షార్ట్‌లో కూడా ట్రిమ్ చేసేయొచ్చు. షార్ట్‌లోనే ట్రిమ్‌గా అండ్ బుష్‌గా తయారైపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ చెట్టు మనం ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. ఇండోర్ అంటే ఎలాగండి? ఇంట్లో పెట్టుకోవాలనా? లేదంటే బయట బాల్కనీలో గాని అలాగ ఎట్లా పెట్టుకోవాలి? ఇప్పుడు ఇదొచ్చి కొంచెం షేడ్‌లో ఉండాలండి. కారిడార్‌లో గాని, హాల్‌లో గాని అలా ఉండాలి. కంప్లీట్ ఇండోర్ పెట్టుకోవచ్చు, కానీ 15 డేస్‌కి అలాగా బయట పెట్టాలి, మళ్ళీ షేడ్‌లో పెట్టాలి. అలా మెయింటెన్స్ చేసే పనైతే ఓకే, కంప్లీట్ ఇండోర్ బెడ్‌రూమ్‌లో కూడా పెట్టుకోవచ్చండి. కంప్లీట్ ఇండోర్‌లో పెట్టుకోవచ్చు. జీరో సన్‌లైట్ అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు బయట పెట్టాలి. లేదు మేము మెయింటెన్స్ చేయలేము, ఒకే దగ్గర పెట్టేస్తామండి, జరపం అలాగేమి ఒకే దగ్గర పెట్టేస్తామంటే హాల్‌లో గాని,
కారిడార్‌లో గాని, వరండా ఆ టైప్ ఉంటది కదా! సిట్అవుట్ ఏరియాలో కూడా పర్లేదు. ఒకవేళ చెట్టు చనిపోద్ది. సో, అలాంటి దానికి మీరేం రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? మేమేం రెస్పాన్సిబిలిటీ అని ఏం లేదు. మీకు తెలుస్తుంది లీవ్స్ అనేది ఫాల్ అవుతుందా? లేదంటే స్టెమ్ ఎండిపోతుందా? అని చెప్పినప్పుడు మేము వెంటనే కాల్ చేయడం, మీ దగ్గరికి రావడం గాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం కాల్ చేయడానికే వస్తాం. మీ దగ్గరికి రావడమే వస్తాం. మీ దగ్గరికొచ్చి ప్లాంట్ చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమైంది? అక్కడ వరకు తీసేయాలా? ఏదైనా చూస్తామనమాట. లేదు మనకు సెట్ అయిపోతుందంటే అంతవరకు ఫీడింగ్ ఇచ్చేస్తాం. ఫీడింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. మాక్సిమం వచ్చేస్తుందండి ఇండోర్ వరకు. చెట్టు అయితే కనిపించింది. డిఫరెంట్‌గా ఏదో ఫ్లవర్స్ లాగా వచ్చున్నాయి. సో, ఈ చెట్టు దీని కాస్ట్ ఎంత? అసలు దీనికి సంబంధించిన కొంచెం వివరాలు చెప్పండి. ఓకే అండి. ఇదొచ్చి క్రిస్మస్ క్యాక్టస్ అంటాం. అండ్ ఇదేందంటే ఇవి మొత్తం బడ్స్ అనమాట. ఇవి మొత్తం బడ్స్ మొగ్గలు. ఇవి ఓపెన్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటది. ఒక పింక్ కలర్‌లో ఒక ఫ్లవర్ టైప్ వస్తుంది. ఇవి మొత్తం బడ్స్. ఇవి ఓపెన్ అయిన తర్వాత పింక్ కలర్‌లో మీకు కనబడుతుంది ఇక్కడ. ఈ పింక్ కలర్‌లో మొత్తం బ్లూమ్ అయిపోతుంది. ఇప్పుడు బడ్స్‌తో ఉన్నప్పుడు మనకు లుక్ వైస్‌గా బావుంటుంది. అండ్ ఓపెన్ అయినప్పుడు ఏందంటే ఒక 10 డేస్ అలానే ఉంటుంది ఫ్లవరింగ్ అనేది. తర్వాత రాలిపోవడం జరిగేస్తుంది. అది బడ్స్‌తో ఉన్నప్పుడే మేలు. అండ్ లుక్ వైస్‌గా బావుంటుంది. అండ్ ఓపెన్ అయ్యే కొంది ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది. చాలా బావుంటుంది. అండ్ కంప్లీట్ ఇండోర్. వాటర్ అనేది ఒక 4 డేస్‌కి అలాగా వేయాలి. అండ్ స్ప్రే చేయకూడదు. పైన స్ప్రే చేస్తే కుళ్ళిపోతుంది. అండ్ సాయిల్‌లోనే వేయాల్సొస్తుంది వాటర్ అనేది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బావుంటుంది. ఇండోర్‌లో ఓకే. కంప్లీట్ ఇండోర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే కొంచెం వెరైటీ మొక్క అయితే ఇక్కడుంది. ఇది ఒక పెద్ద సైజు మొక్క. అదే షేప్‌లో చిన్న సైజు మొక్క ఒకటుంది ఇక్కడ. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఏందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సో, ఈ మొక్క విశిష్టత ఏందో చెప్పండి? దాని నేమ్ వచ్చేసి మూన్ క్యాక్టస్ అంటాం. అది వచ్చి స్మాల్ సైజ్ అది. అది దాని సైజ్ ఈ సైజ్ రావడానికి మాక్సిమం 60, 70 ఇయర్స్ పడుతుంది. అండ్ ఫీడింగ్ ఇస్తా ఉండాలి. ఫీడింగ్ అనేది ఇస్తా ఉంటే ఇది అనేది గ్రో అవుతా ఉంటుంది. ఇంకోటేందంటే వాటర్ అనేది తక్కువ. 15 డేస్‌కి, మంత్లీ అలా ఎయాలనమాట. ఇంకోటేందంటే వెట్ ఉంటే కుళ్ళిపోతుంది. మాక్సిమం సన్‌లైట్‌లోనే ఉండాలి. ఒకవేళ కంప్లీట్ ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు. సెటప్ చేసుకున్నామంటే కంప్లీట్ ఇండోర్ కూడా చేసుకోవచ్చు. కానీ వెట్ అనేది ఉండకూడదు ఎక్కువ. మాక్సిమం డ్రైగానే ఉండాలి. ఎలాంటి సాయిల్‌లో వేయాలి దాన్ని? సాయిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండ్ ఉండాలి. శాండ్ అండ్ చిప్స్, కోకోపీట్ లైట్‌గా అండ్ వర్మీ కంపోస్ట్. ఈ ఈ చెట్టు అనేది అదేందండి? అది కూడా క్యాక్టస్ వెరైటీయే. స్టిక్ టైప్ వస్తుంది. స్టిక్ క్యాక్టస్ అంటాం మనమైతే దాన్ని. అది కూడా కాస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ ఉన్నది. వీటికి అన్నిటికి కూడా క్యాక్టస్ వెరైటీకి అన్నిటికి కూడా వెట్ అనేది ఉండకూడదు. అండ్ లైట్‌గా ఉండాలి. ఓకే. ఇంకొక రకమైన మొక్క ఇక్కడుందండి. మనం ఇప్పుడు చూసాము. సో, ఈ మొక్క పేరేంది? దీనికి సంబంధించినవి కొంచెం చెప్పండి. ఇది పచీర అంటారండి. పచీర బ్రైడల్ ఇది. మామూలుగా పచీర అనేది స్టిక్కులు కూడా ఉంటాయి. అండ్ బ్రైడల్ అండి. బ్రైడల్ అంటే అల్లినట్టు ఉంటుంది. ఇది దాదాపు ఒక 15 ఫీట్ కూడా పోతుంది హైట్ అనేది. మన పాట్‌లో నుంచి ఒక మెజర్‌మెంట్ తీస్తే 15 ఫీట్ కూడా పోతుంది. అంత హైట్ వద్దు. ట్రిమ్ చేసుకోవచ్చు అంటే అక్కడ కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. బాల్ టైప్ రెడీ అవుతుంది. అండ్ కంప్లీట్ ఇండోర్‌లో వస్తుంది. లుక్ వైస్‌గా చాలా బావుంటుంది. లీవ్స్ అయితే చూడడానికి ఆర్టిఫిషియల్ ఉన్నట్టే ఉంటుంది. అది. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏందంటే ఆక్సిజన్, ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ కంప్లీట్ ఇండోర్ వస్తుంది. షోకే అండి. ఇవి మొత్తం షోకే. అండ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక బోన్సాయ్ ఫీల్ వస్తుందనమాట ఇండోర్‌లో. దీని కాస్ట్ వచ్చి 25,000 పడుతుందండి. అండ్ విత్ పాట్. పాట్‌తో పాటు. లేదు పాట్ అది మనకు నచ్చలేదు. చేంజ్ చేసేసాం. ఏ పాట్ కావాలన్నా సిరామిక్ ఇది మామూలుగా పాలిమర్ ఇది. హైబ్రిడ్ పాలిమర్ ఫైబర్ వస్తుంది. ఇది నచ్చలేదు సిరామిక్ కావాలి. సిరామిక్ కూడా సెట్ చేయిస్తాం. అది మన దగ్గర సిరామిక్ ఉంటుంది. ఒక కొత్త రకమైన బత్తాయి చెట్టు లాంటిది ఒకటుంది. బత్తాయి చెట్టు లాంటిది కాదు. బత్తాయి చెట్టే. కానీ మన ఇళ్ళలో అయితే చాలా హైట్ పెరిగి అందనంత ఎత్తులో పండ్లు మనకు కాస్తాయి. కానీ ఇక్కడైతే మనకున్నంత హైట్‌లోనే పండ్లొస్తున్నాయి. సో, ఇది ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది ఏంది అసలు తినొచ్చా? తినకూడదా? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, దీని గురించి చెప్పండి సార్ ఒకసారి. ఇదొచ్చి స్వీట్ ఆరెంజ్ అండి. ఇది మనం డైరెక్ట్‌గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇదేందంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇది మనకు ఫ్రూటింగ్ ఉంటది. అండ్ నెక్స్ట్ సీజన్‌లో కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఇంత ఫ్రూటింగ్ అండ్ ఇంత కలర్ ఉండదు. ఫ్రూటింగ్ అయితే దీనికన్నా ఎక్కువ వస్తుంది గానీ, కొంచెం తినడానికి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. అది. ఫ్రూటింగ్ అయితే దీనికన్నా ఇంకా ఎక్కువ వస్తుంది. కలర్ కొంచెం తగ్గుతుంది. ఇది మనం డైరెక్ట్‌గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది ప్రైస్ వచ్చేసి స్మాల్ వన్ నుంచి ఉంటది. స్మాల్ వన్ వచ్చి 5,000 పడుతుంది. మిగతావి పెద్దవన్నీ రకరకాల కాస్ట్‌లుంటాయి. అది సైజుని బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇది ఫ్రూటింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్నైతే ఈట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది స్వీట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫీడింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తారనమాట. కేర్ తీసుకుంటారు కాబట్టి ఫీడింగ్ వల్ల ఫ్రూటింగ్ అనేది స్వీట్ వస్తుంది. తర్వాత మనకేందంటే ఇంత స్వీట్ రాదు. ఫ్రూటింగ్ అయితే దీనికన్నా ఎక్కువ వస్తుంది. సో, చూసారు గదా! ఇది మన మామూలుగా బత్తాయి లాంటి కలర్ కూడా అట్లాగే ఉంది. సో, ఇవైతే ఇప్పుడు తినొచ్చంట. కానీ కొంచెం పుల్లగా ఉంటాయంట. సో, మనం తినే బత్తాయిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్
టేస్ట్ ఉంటదంట కాబట్టి. సో, తినడానికి కొంచెం వీలుగా ఉండదు. కొన్ని వెరైటీస్ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. సో, ఈ చెట్టు అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇది ఎక్కడి నుంచి తెప్పించారు? దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చి మనం చైనా నుంచి తెప్పిస్తాం. దీని నేమ్ వచ్చేసి ఫైకాస్ బోన్సాయ్ మైకోకర్పా అంటాం. ఇది వచ్చేసి మనకు 1,00,000 దాకా పడుతుంది. అండ్ మనం చైనా నుంచి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకుంటాం వీటిల్ని. ఫైకాస్ వెరైటీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇవన్నీ మనం చైనా నుంచి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకుంటాం. దీనివల్ల ఏం తెలీదు. ఇప్పుడు గార్డెన్‌లో గానీ, ఒక సిట్అవుట్ ఏరియాలో గానీ, ఒక సెటప్ చేసి అంటే షేప్ చేసుకుంటా ఉండాలి. షేప్ ఔట్ అవుతా ఉంటుంది. లీవ్స్ అనేటివి ఎట్లా అంటే అలా వచ్చేస్తా ఉంటుంది. ఒక షేప్ చేసుకుంటా ఉండాలి. దాదాపు ఒక 2 మంత్స్ కన్నా షేప్ ఔట్ అయిపోతుంది. మనదేందంటే షేప్ చేసుకుంటా ఉంటే ఎప్పటికి ఒకే లుక్ ఉంటుంది. ఈ షేప్ అంతా మీరే చేసిస్తున్నారా? లేదు మీరు ఇప్పుడు పర్చేస్ చేశారు. మీరు పర్చేస్ చేయంగానే లేదు మేము కటింగ్ చేయలేకపోతున్నాం అని మా పర్సనే వస్తాం. మా పర్సనే వచ్చేసి నీట్‌గా షేప్ ఔట్ చేసి దానికి ఏదైనా ఫీడింగ్ ఏదైనా ఇవ్వాలి. లేదు ప్లాంట్ హెల్తీగా ఉందా? లేదు చూసుకొని అవి మొత్తం చూసుకొని వస్తామనమాట. ఇప్పుడు చూసారు కదా! ఇక్కడైతే కొన్ని చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ ట్రీస్ అన్ ఈ ట్రీస్ అనేటివి ఏందంటే ఎక్కడైనా ఫార్మ్ హౌస్‌లో గానీ, లేదంటే ఇంటి ముందు గార్డెన్‌లో గానీ, చక్కగా బౌండరీస్‌లో వేసుకోవడానికి చాలా చక్కగా ఉన్నాయి. అంటే చూడటానికి కూడా సూపర్‌గా ఉన్నాయి. సో, ఇలాంటి ట్రీస్ మన ఇంటి ముందు గానీ, లేదా ఫార్మ్ హౌస్‌లో గానీ ఏసుకుంటే సూపర్‌గా ఉంటది. సో, వీళ్ళ దగ్గరైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మోర్ దెన్ అసలు చెప్పలేము. చాలా మేము చూసాము గానీ చాలా ఉన్నాయి. తిరిగితే ఒక 1 డే పట్టిపోద్ది ఇక్కడంతా. సో, ఇక్కడైతే కొంచెం విజిట్ చేయండి. ఇదొచ్చేసి కోటేపాలెంకి దగ్గరలో ఈ గార్డెన్ అయితే ఉంది. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చెట్లు అంటే ట్రీ లవర్స్ ఎవరైనా ఉండి వాళ్ళకి కావాలనుకుంటే ఇక్కడికి విజిట్ చేయండి. చాలా మంచి చెట్లయితే ఉన్నాయి. చూసారు గదా! మా ఛానల్ ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టయితే మేము అనుకుంటున్నాము. సో, ఇక్కడైతే చాలా రకాల చెట్లున్నాయి. సో, మీ మా ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఈ ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.